జిల్లా, శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, ఉత్తరాంధ్ర బాధ్యులు, అన్నింటికంటే కూడా ముఖ్యంగా స్వామ్యులు, సేవా తత్పరులు, పూజ్యులు, ఒక ఎప్పుడు కూడా చిరునవ్వుతో జగన్మోహన్ రెడ్డి గారి వెంటనే తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారికి చేతులు బాధ్యులుగా ఉంటూ ఈ రోజు మమ్మల్ని అందరినీ కూడా దశా నిర్దేశం చేసి ఈ రోజు ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫార్మా సెజ్ గాని, అజితాపురం సెజ్ గాని, ఇక్కడ మన హెల్త్ సిటీ కావచ్చు, మన నియోజకవర్గంలో ఉన్నప్పుడు సత్యం, ఇప్పుడు టెక్నాలజీ, అప్పుడు ఇప్పుడు పల్సస్, బిఆర్టీఎస్ రోడ్, బిహెచ్బిఎల్, బిహెచ్ఎల్ విలీనం చేయడం, తీసుకొచ్చి ఈ ప్రాంతంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ ప్రాంత వాసులకు ఉపాధి ఉద్యోగాలు కల్పించింది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు. అయితే ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత యదాని డేటా సెంటర్, మూలపాటి పోర్టు, భోగపురం ఎయిర్పోర్టు, మన నియోజకవర్గంలోనే రహేజా ప్రపంచ దిగ్గజ సంస్థ రహేజా ఇనాఫిట్ మనం తీసుకొచ్చారు. ఈ రోజు 1450 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఒక ఐటీ టవర్, రహేజా కన్వెన్షన్ సెంటర్, రహేజా కాన్వకేషన్ సెంటర్, అది మన కళ్ళ ముందు ఆగస్టు 1వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కొబ్బరికాయ కొడితే ఏ విధంగా పనులు వేగవంతంగా జరుగుతాయనే దానికి నిదర్శనం ఆగస్టు 1వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 9 నెలల్లో అండర్ గ్రౌండ్ 6 ఫ్లోర్లు పూర్తయి ఈ రోజు 5వ స్లాబ్ సిద్ధమైంది. ఈ రోజు ఇనాగ్రేట్ ఒక 14 నెలలు ఇనాగ్రేషన్ సిద్ధంగా ఉంది. పిల్లా జంక్షన్ దగ్గర ఏఎంసీ మనం తీసుకొచ్చారు. అక్కడ 2000 మందికి ఉపాధి, ఇక్కడ 14,000, 15,000 మందికి ఉపాధి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మన నియోజకవర్గానికి అద్భుతమైన పెట్టుబడులు తీసుకొచ్చి మనకి చేశారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ 2014 నుంచి 2019 వరకు కూటమి అభ్యర్థులు ఈ రోజు విశాఖపట్నంలో పోటీకి వస్తూ ఉన్నారు. ఓన్లీ నార్త్ నియోజకవర్గమే కాదు, ఈ ప్రభావం ఈ జిల్లా మొత్తం కూడా ఉంటుంది. ఈ జిల్లాలో 14 నుంచి 19 వరకు కూడా 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ అంటే ఈ 5 సంవత్సరాలు మళ్ళీ అదే లింగంనేని, అదే పల్లెనేని, అదే ఖమ్మంపాటి, అదే గరికపాటి, అదే కనకమండల రవీంద్ర, అదే సీఎం రమేష్, అదే మురళీమోహన్, అదే సుజనా చౌదరి. అప్పుడు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారు, అమరావతి పెట్టుబడి పెట్టారు. 9 సంవత్సరాల హైదరాబాద్ అన్నాడు, 5 సంవత్సరాలు అమరావతి అన్నాడు. మళ్ళీ మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరం ద్రోహం చేసి మన ప్రాంతాన్ని నెట్టివేయడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఈరోజు మనందరి ప్రీతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అన్నిటికంటే కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రధానంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకు అద్భుతమైన అవకాశాలు కల్పించారు. అవకాశాలు అన్ని వేళలా రావాలని పెద్దలు చెప్తారు. మనకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో మన ప్రాంతాన్ని మన కళలుగా విధంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తున్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీ అమూల్యమైన, అతి పవిత్రమైన ఓటు ముద్రను రేపు మే 13వ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్న నాకు అక్క విద్యావంతురాలు డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఒకసారి బొబ్బిలి పార్లమెంట్ సభ్యురాలిగా, ఒకసారి విజయనగరం పార్లమెంట్ సభ్యురాలిగా ఈ ప్రాంత సమస్యల పైన పార్లమెంట్ లో కలమెత్తి బెస్ట్ పార్లమెంటరీగా అవార్డు తీసుకున్న విద్యావంతురాలు. ఈ ప్రాంతం మీద పూర్తిగా అవగాహన ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఉత్తరాంధ్ర ప్రాంతానికి కావాల్సిన పెట్టుబడుల పైన, నిధులపైన, ఈ ప్రాంత సమస్యల పైన పార్లమెంట్ లో ఘనంగా గలమెత్తచాటిగల విద్యావంతురాలు, విజ్ఞానవంతురాలు. కాబట్టి మీ చల్లని అందరి ఆశీస్సులు, జీవనలు కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు కూడా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం. పొరపాటున బీజేపీ పార్టీకి అక్కడ ఓటు వేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి మీ అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఏకపక్షంగా 100% కూడా మీ అందరి అమూల్యమైన ఓటు కూడా సీలింగ్ ఫ్యాన్ గుర్తు వైపు ఓటు వేయాలని మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ వాటి అవకాశం కల్పించింది మీ అందరికీ కూడా ధన్యవాదాలు. జై జగన్. పేరు పేరున పెద్దలు డాక్టర్ మెహమాన్ గారు, బంగారు భవిష్యత్తు కావాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలి, వీళ్ళ టీచర్ ఐటీ సర్టిఫికెట్ రావాలి. అవన్నీ కావాలంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం విశాఖపట్నంలో చేయాలి. అలాగా దీవెళ్ళు నిండుగా మెండుగా మీ రూపంలో, ఓటు రూపంలో తప్పనిసరిగా ఏ ప్రాంతంలో ఉన్న మరి 7 ఎమ్మెల్యేలు ఇక్కడ ఈస్ట్ లో గాని, సత్యనారాయణ గారు గాని, వెస్ట్ లో ఆనంద్ గారు గాని, మా సోదరులు అరుణిత్యం మా ఇంట్లో ఉంటూ మీరు పిలిస్తే పలికే వ్యక్తిగా ఎక్కడ ఏ మూలన ఏ కష్టం ఉందో ఆ కష్టంగా భావించిన కేకే రాజు గారికి అత్యధిక విధాయించుకొని
ఈ విద్యావకాశాన్ని ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలు ఇవ్వడంతో పాటు మిగిలిన అలాగే దక్షిణంలోని ఈరోజు ఎవరైతే మనకి గణేష్ గారు వాసుపల్లి గణేష్ గారికి, అలాగే గాజువాకలో అమర్నాథ్ గారికి, భీమిలీలో ముద్రశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే మరి ఎస్కోట్ లో గడబడి శ్రీనివాస్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు మిమ్మల్ని కోరుతున్నాను. మరి మీ తాలూకా ఆశీస్సులు అన్ని ప్రాంతాలు కూడా మన వారు మన ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకుని నడుపుకునే అలాంటి ఔన్నత్యం ఉన్న మనందరికి కూడా రామ్ రహీం ఒకటే అని చెప్పుకొని వెళ్ళే మనందరం ఒకటి కూడా సమిష్టిగా ఈ రోజు ఘనమైన మెజారిటీని గతం కంటే ఎక్కువ ఈ రోజు అందరికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇవ్వాలని ఈ రోజు గతంలో కూడా పార్లమెంట్ లో మీరు అవకాశం ఇచ్చారు. మీ తాలూకా ఆశీస్సుల వల్ల బొబ్బిలి విజయనగరంలో ఎంపీ అయ్యాను. మీరు ఇచ్చిన వాయిస్ తో ఆ రోజు ఏవైతే మన అక్కడి నుంచి తీసుకొచ్చి మక్కా నుంచి తీసుకొచ్చిన పవిత్ర జనాలు తీసుకురావడానికి ఫ్లైట్ లో అభ్యంతరం పడితే నేను సివిల్ ఏవియేషన్ కమిటీలో ఉండి ఖచ్చితంగా అన్ని ఫ్లైట్స్ లో కూడా దాన్ని అనుమతించాలి, జంజం జలాలు పవిత్రమైన జలాల్ని ఇంటికి తెచ్చుకోవాలి అవకాశం ఇవ్వాలని, అటువంటి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయించడానికి మరి నేను కూడా నా వంతు అలా నాకు అవకాశం ఇచ్చారు, కృషి చేశాను. భారతదేశం అంతా కూడా ఇంప్లిమెంటేషన్ అయిందని కూడా ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే సర్దార్ కమిటీలోని ఈవేళ పూర్తి సాధికారత సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కటి ముస్లిం సోదరులకు అందవలసినవి, మహిళలకు అందవలసిన రక్షణ అన్నింటితో పాటు చేయాల్సిన అటువంటి వాటిలో కూడా మన ప్రాంతం తాలూకా మా సోదరి మన తాలూకా సోదరు తాలూకా కష్టాలను కూడా వారి డిస్కషన్ లో కూడా వేరే వాటిని ఈవేళ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉందని కూడా మరి పోరాటం చేయడం కూడా జరిగింది. దయచేసి నేను కూడా మీ మనిషిగా మీ దాంట్లో మీ ఆడపడుచుగా మీ అందరినీ కోరుతున్నాను. మీతో పాటు కలిసి పనిచేసేందుకు మీ తాలూకా ఆశీర్వాద బలం ఖచ్చితంగా వారిచ్చి మన వారిని పార్లమెంట్ లో వినిపించేందుకు మీ శక్తిని ఇవ్వమని ఓటు రూపంలో ఈ రోజు తప్పనిసరిగా దాని గుర్తుపై ఓటు వేయించి అందరితో మనం అందరితో కూడా చేయించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చేందుకు మనం అందరం కూడా కలిసికట్టుగా సిద్ధంగా ఉండాలని మరొక్కసారి మీ అందరికి కూడా పిలుపునిస్తూ సిద్ధమా అని అడుగుతున్నాను. సిద్ధమా? చాలా చాలా ధన్యవాదాలు. తప్పనిసరిగా మళ్ళీ విజయోత్సవ సభలాగా మనం అందరం మనం కలిసికట్టుగా చేసుకునే భాగ్యం అది తొందరలోనే రావాలి కావాలి అని చెప్పని జగనన్న ముఖ్యమంత్రి అయినండి ఆ కార్యక్రమం చేయాలని కూడా మరొకసారి మా ప్రజలందరికీ కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు. రుణాలు మాఫీ చేసే కానీ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా మహిళలు వాళ్ళ కాలంపై నిలబడటానికి ఏ విధంగా చేస్తున్నాము, ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో రాబోయే 5 ఏళ్లలో కూడా సక్రమంగా అమలు అవ్వాలి అంటే అవినీతికి తావు లేకుండా అర్హులైన ప్రతి మహిళకి ప్రతి పౌరుకి అందాలి అంటే మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. 175 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలి, అల్లాని కూడా ప్రార్థించాలని చెప్పి తెలియజేసుకుంటాం. మరీ ముఖ్యంగా ముస్లిం సోదరు మైనార్టీ సోదరులకి మన రాష్ట్రంలో ఉన్న భద్రత, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళ బాగోగులు చూసే విధంగా ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదని చెప్పడానికి నేను సంజీవించాను. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ముస్లిం మైనారిటీస్ కోసం దేశంలో మొట్టమొదటిగా 4% రిజర్వేషన్ తీసుకొచ్చారు. దాన్ని ఇంకా పైబందిగా అమలు చేసుకునే దానికి మన రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి ముందుకు తీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. అది కూడా కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో, దేశవ్యాప్తంగా జరుగుతున్న మన రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎవరెవరికి ఉంది అంటే ఒకసారి ఆలోచించండి. ఇన్ని గొప్ప పథకాలు అమలు చేస్తూ ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన పక్క ప్రజల పక్క నిలబడి పోరాటం చేస్తుంటే అవతల పక్క 3 పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ. 3 పార్టీలు కలిసి మళ్ళా హామీలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. ఆ హామీలు మళ్ళా ప్రజలను మోసం చేయడానికే కానీ
హామీలు అమలు చేసే కార్యక్రమం చెయ్యని వాళ్ళని 2014 నుంచి 19 వరకు కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయక ఏ విధంగా ప్రజలు మోసపోయారో మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకుని ప్రజలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. మళ్ళా వాళ్ళకు ఓటేస్తే 2014 నుంచి 19 వరకు ఏ పరిస్థితులు రాష్ట్రంలోకి వచ్చినాయో అటువంటి పరిస్థితులు పునరావృతమవుతాయి. ఈ సంక్షేమ పథకాలు పొందుతున్న లబ్ధిదారులందరూ ప్రజలందరూ కూడా అన్యాయం అయిపోయే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా మళ్ళా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. మళ్ళా మనకి బాగోగులు చూసే విధంగా రాబోయే ఐదేళ్లలో కూడా పాలన కొనసాగించాలి విధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలందరూ కూడా మనం తెలియజేయాల్సిన అవసరం ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ నగరానికి అభివృద్ధికి ఎంత కట్టుబడి ఉన్నారో, విశాఖ నగరం ఉత్తరాంధ్ర ప్రాంతానికి మొత్తానికి అభివృద్ధికి ఏ విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగిందో కూడా మీరు చూశారు. విశాఖ నగరంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, రహేజా వల్ల మీ నియోజకవర్గం నార్త్ నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతున్న సుమారుగా 1500 కోట్ల రూపాయలతో నిర్మాణం జరుగుతున్న షాపింగ్ మాల్, రహేజా షాపింగ్ మాల్ ప్రపంచ స్థాయిలో పేరు ప్రఖ్యాతిగాంచిన రహేజా సంస్థ ఇక్కడ ఆ మాల్ నిర్మాణం జరుగుతుంది. బీచ్ రోడ్డు అభివృద్ధి ఏ విధంగా చేశామో గత 3 ఏళ్లలో మీరందరూ కూడా చూశారు. ఇంకా బీచ్ అభివృద్ధికి ఇంకా 2-3 బీచ్ అభివృద్ధి చేయడానికి కూడా అన్ని ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. విశాఖపట్నం పోర్ట్ నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ పోర్ట్ వరకు కూడా 6 లైన్ ఇంటర్నేషనల్ 6 లైన్ రోడ్డు నిర్మాణానికి కూడా అనుమతులన్నీ కూడా తీసుకొని ప్రారంభించే కార్యక్రమం చేస్తున్నాం.